శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల 30వ తేదీ నుంచి ఆదివారం నుంచి డిసెంబర్ నెల 6వ తేదీ పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మార్గశీర్ష మాస శుక్లపక్ష దశమి ఆదివారము నుండి మార్గశీర్ష మాస కృష్ణపక్ష ద్వితీయ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఏమిటి, ఈ వారంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు మొదలైన విశేషాంశములన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగ నందినీదేవి పూజ 29వ తేదీ, 30వ తేదీ దశాదిత్య వ్రతం, ఇక 1వ తారీఖు గీతా జయంతి మోక్షద ఏకాదశి అని చెప్తారు. 2వ తారీఖు వాసుదేవ ద్వాదశి రుక్మాంగద ద్వాదశి అని చెప్తారు. 3వ తేదీ హనుమద్ వ్రతము అని చెప్తారు. 4వ తేదీ దత్తాత్రేయ జయంతి కాలాగ్ని శమన దత్తావతారము. ఆ రోజున అద్భుతమైనటువంటి దత్త జయంతి, దత్తాత్రేయ భగవానుడి యొక్క ఆవిర్భావ దివ్య సమయము 4వ తేదీ. ఇవి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మిథునం కర్కాటకంలో ఉన్నటువంటి గురుడు మిథునంలోకి 5వ తారీఖు అంటే 6వ తేదీ వస్తాడు. ప్రస్తుతం అయితే కర్కాటకంలోనే గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, తులలో బుధుడు, వృశ్చికంలో రవికుజ శుక్రులు, చంద్రుడు శని మీనంలో ఉన్నారు, రాహువు కుంభంలో ఉన్నారు. ఇవి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. ప్రధానంగా ఇటు గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాల యొక్క వివరాలు చెప్పుకుందాము. ముందుగా మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. చూచే, చోళ, లీలు, లేలోల ఇవి అక్షరాలు, నామ నక్షత్ర అక్షరాలు. ఈ వారం కనుక చూసుకున్నట్లయితే రాహువు ఒక్కడు శుభంగా ఉన్నాడు మేషరాశి వారికి, బుధుడు అర్ధశుభుడు. ఎందుకంటే మేషరాశి వారికి వ్యయంలో శని చంద్రుల యొక్క కలయిక ఆదివారం నాడు, ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు, అలాగే దశమం నవమం అష్టమంలో రవికుజ శుక్రుల యొక్క కలయిక, సప్తమంలో బుధుడు. ఇవి గ్రహ సంచారము. మేషం నుంచి 4వ స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంచార యోగం అనేటువంటిది ఉన్నది. లక్ష్యాలను సాధిస్తారు, కానీ ఆ లక్ష్య సాధన దిశగా కొంత కష్టపడవలసి వస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వారం ఏ నిర్ణయాలు మీరు తీసుకున్నా అది సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం అది చాలా వరకు కూడా మీకు మంచిది. నిరుద్యోగులైనటువంటి వారు ఆత్మబలాన్ని కనుక సంపాదించుకుంటే ఆత్మబలంతో చాలా చక్కగా నిరుద్యోగాన్ని మీరు తొలగించుకొని ఉద్యోగ సాధన చేయవచ్చు. చెడు చెప్పేవారు కానీ చెడు ఆలోచనలను కానీ మేషరాశి వారు ఎప్పుడు కూడా చేయకూడదు. విద్యార్థులకు ఈ వారం అనేటువంటిది కూడా చాలా ఉత్తమ సమయము. ఎటువంటి పరీక్షలు రాసినా మీరు తప్పకుండా ఉత్తీర్ణులవుతారు. అలాగే మాతృవర్గం నుంచి శుభవార్తలు వింటారు, సత్కార్యముల కొరకు ఖర్చు చేస్తారు. మొహమాటం వల్ల నలుగురితో మీకు కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదురు కావచ్చు ఈ వారము. కానీ కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాతనే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. దాదాపుగా ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. 30 అలాగే
1, 2, 3 తేదీల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మేషరాశి స్త్రీలకు ఈ వారము కొంత ప్రతికూలమైనటువంటి సమయము. ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. రహస్య వ్యాపారాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ వారమంతా మేషరాశి వారు సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్రము, గురువారం నాడు దత్తాత్రేయ ఆరాధన, ముఖ్యంగా 4వ తేదీ దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయ దర్శనం చేసుకొని పిల్లలకు మిఠాయి పంచిపెట్టండి. దిగంబర నామాన్ని జపించండి. దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు చాలా శ్రేయస్సును కూడా ప్రసాదిస్తుంది అని చెప్పడంలో సందేహము లేదు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ నామ నక్షత్రాలు. వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా శని శుభంగా ఉన్నాడు. ఎందుకంటే వృషభం నుంచి ఏకాదశంలో ఉన్నటువంటి శని, చంద్రుడు, వృషభం నుంచి తృతీయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ కేతువు, షష్ఠ బుధుడు, సప్తమ రవికుజ శుక్రులు, దశమంలో ఉన్నటువంటి రాహువు. కొంత ఈ వారమంతా కూడా వృషభ రాశి వారు ముఖ్య నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచించడం కూడా మంచిది. కానీ వృషభ రాశి వారికి చక్కగా అద్భుతమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది ఉండటం వల్ల కీలకమైనటువంటి విషయముల యందు దాదాపు గెలుపు అనేటువంటిది మీదే ఉంది. కొత్త కార్యక్రమాలను సకాలంలో ఆరంభం చేయండి. ధర్మ మార్గంలో ప్రయాణం చేయడం అనేటువంటిది కూడా మంచిది. విహారయాత్రల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు చాలా వరకు కూడా వృషభ రాశి వారికి బాగుంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉన్నది. స్థానచలన అవకాశం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా 30, 1, 2 తేదీలలో ఉండేటువంటి పనులు ఏవైనా ఉంటే కొంత జాగ్రత్తగా దైవ స్మరణతో మీరు పనులు చేస్తే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా వివాహాది శుభకార్యములు ఏవైతే ఉన్నాయో తలవని తలంపుగా మీకు స్థిరపడిపోతాయి. స్త్రీ సంబంధమైనటువంటి తగాదాలు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. అలాగే ఈ వారం నుండి కూడా కొంత వ్యాపారపరంగా కూడా అనుకూలత అనేటువంటిది కూడా మీకు బాగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. ప్రయాణములలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం, డ్రైవింగ్ విషయంలో అనేటువంటిది బాగుంటుంది. మొత్తానికి పెళ్ళిళ్ళు కానటువంటి వృషభ రాశి వారికి కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఇక వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా లక్ష్మీ ఆరాధన, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ వారమంతా చేయండి. ముఖ్యంగా 4వ తేదీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని గురుచరిత్ర పారాయణం కానీ లేకపోతే గోక్షేత్రంలో దత్తుడి ప్రీతిగా ఏదైనా సమర్పణ చేయండి, సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి అనగానే మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. కాకి కూఖం జ్ఞ చ కే కో హ ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. మిథున రాశి వారికి కొంత ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే రాహువు కేతువు శుభంగా ఉన్నారు. కుజ బుధ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి రాహు అనేటువంటి వాడు మిథున రాశికి కొంత అనుకూలంగా ఉన్నాడు. రాశి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, తృతీయ కేతువు, పంచమ బుధుడు, షష్ఠంలో ఉన్నటువంటి రవి కుజ శుక్రులు, నవమంలో ఉన్నటువంటి రాహువు, దశమంలో శని చంద్రుల యొక్క కలయిక. కొంత మిథున రాశి వారికి ఈ వారము కాలం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. కొంత 6వ తారీఖు తర్వాత మార్పు వస్తుంది, కానీ 5వ తారీఖు వరకు కూడా మీకు గురుబలం అనేటువంటిది మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది. సానుకూల ఫలితాలు అనేటువంటివి కూడా సిద్ధిస్తాయి. అంది వచ్చిన అవకాశములను ఎంత వీలైతే అంత సద్వినియోగం చేసుకోండి. ఆలోచనలకు పరిమితం కాకుండా
ఆచరణలో పెట్టేటువంటి అవకాశాన్ని కూడా వీక్షించండి. విద్యార్థులకు నిరుద్యోగులకు పోటీ రంగంలో విజయ అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. గృహ సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయములు ఆనందప్రదంగా ఉంటాయి. మాట విలువ అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఆర్థిక లాభాలకు ఆస్కారం అనేటువంటిది ఉన్నది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సరి అయిన ప్రణాళికలను రూపొందించుకోవటానికి అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవటం అనేటువంటిది కూడా మంచిది. దూర ప్రయాణాలకు ఆస్కారం అనేటువంటిది ఉన్నది. తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా వారం మధ్యలో అంటే బుధ, గురువారాల్లో కూడా ఒక మేలు అనేటువంటిది కూడా జరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేటువంటి పారిశ్రామిక వర్గాల వారికి వ్యాపారాన్ని విస్తరించవచ్చు. అనేక మార్గాల్లో కూడా ఆదాయాన్ని పెంచుకుంటారు. అలాగే పోటీ రంగంలో విజయావకాశాలు సూచితంగా ఉన్నాయి. సామాజిక సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. శత్రువులపై విజయాలు కూడా కలుగుతాయి. అలాగే తరచుగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆహారం తిన్న తర్వాత ప్రయాణములు కూడా చేయండి. విదేశీ సంబంధమైనటువంటి అవకాశములు మీకు బ్రహ్మాండంగా సిద్ధించేటువంటి అవకాశం కూడా మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. మిథున రాశి వారు వారాంతంలో కూడా అంటే 5, 6 తేదీల్లో కూడా కొంత ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. కొంత దైవ బలాన్ని, గురుబలాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా 4వ తేదీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని మిథున రాశి వారు గోక్షేత్రంలో దత్తాత్రేయ స్మరణ చేయండి. గోవులకు ఏదైనా పెట్టండి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ సంచారం చూస్తే కర్కాటకంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయ కేతువు, చతుర్థ బుధుడు, పంచమ రవికుజ శుక్రుడు, షష్ఠ సప్తమ అష్టమంలో ఉన్నటువంటి రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క చంద్రుల యొక్క కలయిక. అంటే శుక్రుడు శుభంగా ఉన్నాడు, కుజ బుధులు అర్ధశుభులు అని చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత పర్వాలేదు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా కొన్ని పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో పనిచేయటం మంచిది. రాబడి పెరుగుతుంది. స్థిరాస్తుల విలువ అనేటువంటిది కూడా వృద్ధి చెందుతుంది. ఆలోచనల్లో ఆవేశాన్ని తగ్గించుకోవటం అనేటువంటిది మీకు చెప్పుకోతగినటువంటి సూచన. గృహ కుటుంబ విషయముల యందు కొంత ఆనందప్రదం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. గురు శుక్రవారాల్లో కూడా కర్కాటక రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి సమయము. ఏ పరీక్షలు వ్రాసినా కూడా ఉత్తీర్ణత ఉంటుంది. దూర ప్రయాణాలు కనిపిస్తూ ఉన్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతానపరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. చిన్న చిన్న చికాకులు స్త్రీలకు, పురుషులకు ఇంట్లో ఎదురవుతాయి. దంపతుల మధ్య కూడా కొన్ని చికాకులు ఉంటాయి. కానీ వాటిని చూచి ఏమాత్రం నిరాశ పడకండి. కొంత ఏకాగ్రత అనేటువంటిది కూడా మీకు అవసరము. మీదైన ఆలోచన ధోరణి అనేటువంటిది మిమ్మల్ని మీరు విడిచిపెట్టుకోకండి. ముఖ్యమైనటువంటి నిర్ణయములు ఒకవేళ చెప్పవలసి వచ్చినప్పుడు వాయిదా వేయడం మంచిది. అలాగే ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు కొంతవరకు బాగుంటాయి. ఇతరుల అవసరాలకు ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. కర్కాటక రాశి వారు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునేటువంటి వారు సంబంధాలను చూస్తే సరిపోతుంది. సంబంధాలు మేరకు బాగానే ఉంటాయి. ఇక శారీరక శ్రమ కూడా కొంత మేరకు ఇబ్బందిగానే ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా సుబ్రహ్మణ్య ఆరాధన, ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటము, దత్తాత్రేయ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కూడా మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. 4వ తేదీ దత్తాత్రేయ జయంతి రోజున సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. మఘా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే అనే నామ నక్షత్ర అక్షరాలు కూడా సింహరాశి వారికి చెందినటువంటివి. సింహరాశిలో సంచారం చేస్తున్న కేతువు, వ్యయంలో ఉన్నటువంటి గురువు, తృతీయంలో ఉన్నటువంటి బుధుడు, చతుర్థ రవికుజ శుక్రులు, పంచమ షష్ఠ సప్తమ రాహువు, అష్టమంలో ఉన్నటువంటి
శనైశ్చరుడి యొక్క కొంత ఫలితాలు. మొత్తానికి చూస్తే శుక్రుడు శుభంగా ఉన్నాడు సింహరాశికి, గురువు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కొంత శుభ ఫలితములైతే ఉన్నాయి. మరల సింహరాశి వారికి మంచి రోజులు ఒక వారం తర్వాత వస్తాయి. గృహ సంబంధమైన విషయంలో, కుటుంబ సంబంధమైన విషయంలో ఆనందప్రదమైనటువంటి వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. గురు శుక్రవారాల్లో ఆకస్మికమైనటువంటి ధనలాభం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా ఈ వారం బాగానే ఉంటుంది. ఎంచుకున్న రంగంలో మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయండి. ధైర్యంగా వేసే ప్రతి అడుగు కూడా ధైర్యంగా వేస్తే అటు విద్యార్థులు, నిరుద్యోగులు మొదలైనటువంటి వారు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. వ్యాపార వృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. అయితే కొన్ని చోట్ల మొహమాటంకు పోతే, కొంత మేలు చేయబోతే కీడు అనేటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు డీవియేషన్స్ అంటే ఇతర వాటి మీద ఆలోచనలు పెరుగుతాయి. కొంత వాహన సంబంధమైనటువంటి ప్రమాదములు జరిగే ఆస్కారం ఉన్నది. డ్రైవింగ్ చేసేటువంటి వారైతే సింహరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. రావలసిన బకాయిలు వసూలు చేసుకోవడంలో నైపుణ్యాన్ని కూడా పొందుతారు. ఇతరుల వ్యవహారముల యందు ఇతరులకు మధ్యవర్తిత్వాదులు ఏవీ చెయ్యకండి, కొంత బాగుంటుంది. సామాజిక సంబంధముల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. సింహరాశి వారు ఈ వారమంతా కూడా శివారాధన, దత్తాత్రేయ స్తోత్రపారాయణాదులు చేస్తే మంచిది. 4వ తారీఖు నాడు సింహరాశి వారు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. గానగాపురం కానీ, కురువపురం కానీ ఏదైనా క్షేత్ర సందర్శనం చేయటం కొంత అష్టమ శని దోషాన్ని కూడా తొలగింప చెయ్యవచ్చు. అలాగే సింహరాశి వారు కామధేను స్వరూపమైనటువంటి గోవుకు గురువారం నాడు దత్తప్రీతిగా ఏదైనా సమర్పణం చేయండి, ఫలితాలు మారుతాయి. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి. నామనక్షత్రాలు టో, పాపి, పూషం, న, డ, సే, పో. ఇవి నామనక్షత్రాలు. ఈ వారమంతా కూడా సింహరాశి మన కన్యారాశి వారికి గ్రహ సంచారం చూస్తే కన్య నుంచి ద్వితీయంలో బుధుడు, వ్యయంలో కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, తృతీయంలో రవికుజ శుక్రుడు, చతుర్థ పంచమ షష్ఠంలో రాహువు, సప్తమంలో శని. కొంత కన్యా రాశి వారికి ఈ వారమంతా కూడా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. రవి కుజ బుధ గురువులు అర్ధ శుభులు అని చెప్పవచ్చు. కన్యారాశి వారికి ఏకాదశ గురువు యొక్క అనుగ్రహంతో ఈ వారం ఖచ్చితంగా ఏదో ఒక లాభం జరుగుతుంది. కాదు అనుకున్నటువంటి పని అయ్యే విధంగా ఉంటుంది. విజయాలు కొనసాగుతాయి. వేగంగా లక్ష్యాలు సాధిస్తారు. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. ఫైనాన్సు వ్యాపారులు ఆచితూచి వ్యవహరించకపోతే డబ్బు నష్టాన్ని పొందుతారు. అలాగే గృహ సంబంధమైన విషయంలో, కుటుంబ సంబంధమైన విషయంలో ఆనందప్రద వాతావరణం ఉంటుంది. పోటీ రంగంలో విజయావకాశాలు సూచితం అవుతున్నాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలకు ఆస్కారం ఉన్నది. శత్రువులపై విజయాలు కలుగుతాయి. అలాగే ప్రాణాయామాలు మొదలయ్యే ప్రాణాయామాదుల ద్వారా కొంత శక్తిని కూడా పొందవచ్చు. ప్రయాణములు చేసేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు పదవీ యోగం ఉంది. బాధ్యతతో ప్రవర్తిస్తూ ఉద్యోగంలో కనుక ఉంటే అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అలాగే కొంత శుక్రుడి యొక్క ప్రభావము చేత శుక్రగ్రహ అనుగ్రహాన్ని కన్యారాశి వారు బ్రహ్మాండంగా కూడా పొందుతారు. విదేశీ ప్రయాణము, పదవీ లాభము, సరియైన ప్రణాళికలు రూపొందించుకోవటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైనటువంటి నిర్ణయములను కుటుంబ సభ్యులతో ఆలోచించి తీసుకోండి. విదేశీ ప్రయాణములు కూడా లభించేటువంటి ఆస్కారం ఉంది. బయట ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులకు విజయ అవకాశాలు అనేటువంటివి కూడా చాలా వరకు మెరుగున ఉండవచ్చు. అవకాశాలు బాగుంటాయి. దైవభక్తి పెరుగుతుంది కన్యారాశి వారికి. కన్యారాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ ఆరాధనతో పాటు ప్రధానంగా నవగ్రహ స్తోత్ర పారాయణాదులు 4వ తేదీ నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి భగవంతునికి మిఠాయి నైవేద్యం పెట్టి పిల్లలకు పంచిపెట్టండి. దత్తప్రీతిగా దత్తానుగ్రహంతో ఆనందాన్ని కూడా పొందుతారు. తదుపరి తులారాశి.
చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే ఇవి నక్షత్ర అక్షరాలు. ముఖ్యంగా తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం తులలో సంచారం చేస్తున్న బుధుడి యొక్క ఆధిపత్యం. అంటే ప్రధానంగా తులలో బుధుడు అనేటువంటి వాడు యోగకారకుడు అవుతాడు. ద్వితీయంలో రవికుజ శుక్రులు, అలాగే ఏకాదశంలో కేతువు, దశమంలో ఉన్నటువంటి గురువు, తుల నుంచి పంచమంలో రాహువు, షష్ఠంలో శనిచంద్రుల యొక్క కలయిక. ఈ వారంలో శుక్రుడు, శని, కేతువులు శుభంగా ఉన్నారు. రవికుజ బుధ గురువులు కూడా అర్ధశుభులుగా ఉన్నారు తులారాశి వారికి. తులారాశి వారికి ఒక్కటి కూడా చెప్పొచ్చు ఏంటంటే మంచి టైం. తులారాశి వారికి గృహ సంబంధంగా, కుటుంబ సంబంధంగా ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహము, గుర్తింపు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇలా అనుకుంటే చాలు ఉద్యోగం వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. సినిమా, విద్య, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఉపాధులు పెరుగుతాయి, శుభాలు జరుగుతాయి. వ్యాపార పరంగా కూడా లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా విలాస వస్తువులు కొనటంలో కానీ, సామాన్లు అంటే ఇవన్నిటి యందు కూడా చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారు. తులారాశి వారు ఇంట్లో కూడా పిల్లలు పెద్దల్ని ఆనందపెడతారు. పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు. ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు లభిస్తాయి. ఒత్తిడికి అంటే స్ట్రెస్ అనేటువంటిది కొంత ఉండకుంటే తులారాశి వారికి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో బాగుంటారు. ఉద్యోగులకు బదిలీలు కూడా అనుకున్న చోటికి అవుతాయి. వైజ్ఞానిక, దైవభక్తి సమావేశాల్లో కూడా పాల్గొంటారు. తలవని కార్యములు కూడా నెరవేరుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత ఆనందప్రదమైనటువంటి వాతావరణం అనేటువంటిది కూడా నెలకొని ఉంటుంది. వివాహాది శుభకార్యములు తులారాశి వారికి స్థిరపడతాయి. దాదాపుగా తులారాశి వారికి ప్రతిదీ కూడా యోగదాయకంగానే ఉండబోతోంది. కాబట్టి తులారాశి వారు మహాలక్ష్మి ఆరాధన, కనకధార స్తోత్ర పారాయణాదులు చేయటము, గురువారం నాడు దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, 4వ తేదీ దత్త జయంతిని పురస్కరించుకొని గోక్షేత్రంలో గోవులకు ఏదైనా తినిపిస్తే సరిపోతుంది. తులారాశి వారికి బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. నాని, నూనె, నో, యాయి, యు వృశ్చిక రాశి యొక్క నామ అక్షరాలు. ఈ వారమంతా కూడా శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవికుజ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే వ్యయంలో ఉన్నటువంటి బుధుడు 11, 10లో ఉన్నటువంటి కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని యొక్క అనుగ్రహము. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారం అయితే గురుబలం అనేటువంటిది కాపాడుతూ ఉన్నది. గృహ సంబంధమైన విషయంలో, కుటుంబ సంబంధమైన విషయంలో, వ్యాపార సంబంధమైనటువంటి విషయముల యందు వారం ప్రథమం యొక్క అంటే సోమ, మంగళ, బుధవారాలు ఆనందప్రదంగా ఉంటుంది. గతంలో ఏవైతే మీరు అనుకున్నారో ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి. స్వశక్తితో తలపెట్టిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు చాలా శ్రమ పడితేనే విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక విషయముల యందు ఆసక్తి కూడా పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన పడవలసి వస్తుంది. భాగస్వాములతో సంయమనం పాటించాలి. అలాగే దంపతుల మధ్య కొంత అవగాహన లోపం వల్ల పోట్లాటలు కూడా కావచ్చు. విలాస వస్తువులు కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఆన్లైన్ పేమెంట్ వ్యవహారముల్లో కూడా మోసం జరిగేటువంటి ఆస్కారం అనేటువంటిది కూడా ఉంటుంది. దైవబలం అనేటువంటిది మీరు ఎంత సంపాదించుకుంటే అంత బాగుంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు దైవబలాన్ని వీలైనంతగా కూడా సంపాదించాలి. కొంత మానసిక అశాంతి, విశ్రాంతి లోపము, అవమానాలు, చికాకులు అనేటువంటివి వారం చివర కూడా పెరిగే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా అద్భుతంగానే ఉంటుంది. గతంలో ఏ పని అయితే ఎక్కడ ఆగిపోయిందో ఆ పని
ఈ వారంలో పూర్తి అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకే ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, విష్ణు ఆరాధన, శివ ఆరాధన చేయండి. సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయడంతో పాటుగా 4వ తేదీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని దత్తాత్రేయ దేవాలయంలో అన్నదానం అనేటువంటిది కూడా చేయండి. మీకు చాలా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఏయోభాభి భూధఫ ఢభే, ఇది ధనుస్సు రాశి వారి యొక్క నామ నక్షత్ర వివరములు. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా చూస్తే శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. రవి కుజ బుధ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ధనుస్సుకు 12లో రవి కుజ శుక్రులు ఉన్నారు. వ్యయంలో ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే భాగ్యకేతువు, అష్టమంలో ఉన్నటువంటి గురువు కొంత ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. మంచి డబ్బు సంపాదన ఉంటుంది. ధనయోగం అనేటువంటిది పుష్కలంగా ఉంది ధనుస్సు రాశి వారికి. సేవక జన సహకారంతో చాలా పనులు అనేటువంటివి నెరవేరుతాయి. ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా మీరు ప్రవర్తన నియమావళి రూపొందించుకోవడం మంచిది. స్నేహితుల సహాయ సహకారములతో ఒక క్లిష్టమైన పనిలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. స్వయం కృషితో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. వాహనాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారముల యందు వృద్ధి కలుగుతుంది. అలాగే కొత్త పరిచయాలు కూడా ఆనందాన్ని కలిగింప చేస్తాయి. ఆర్థిక బలం, ఆరోగ్య బలం, బుద్ధి బలం, బంధుమిత్రుల సహాయ సహకారాల వల్ల నిత్య సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ప్రయోజనములు కూడా కలగవచ్చు. ముఖ్యంగా ముఖ్య నిర్ణయాలను కూడా వాయిదా వేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా కూడా దత్తాత్రేయ ఆరాధనతో చక్కగా గురుచరిత్ర పారాయణాదులు కూడా చేయండి. దత్త జయంతి రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు మీరు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం భోజ, జీభి, ఖు, భోగాగి నామ నక్షత్రాలు. బుధ శుక్ర శనులు శుభంగా ఉన్నారు. రవికుచ గురువులు అర్ధశుభులుగా ఉన్నారు. మకర రాశి వారికి మకరం నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయ శనిచంద్రులు. మకరం నుంచి కనుక చూసుకున్నట్లయితే ఏకాదశంలో రవి కుజ శుక్రులు, దశమంలో ఉన్నటువంటి బుధుడు, నవమం అష్టమంలో కేతువు, సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము. కొంత ఉత్తమ ఫలితాలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితములను ఈ వారం బాగా సాధించగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఆర్థికమైనటువంటి ప్రయోజనములు మీకు బాగా చేకూరుతాయి. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఊరిస్తున్నటువంటి ప్రమోషన్లు, పదోన్నతులు అనేటువంటివి ఈ వారాంతంలో కలగవచ్చు. కొంత మానసిక ఒత్తిడి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉంటుంది. మీకు మాత్రం ఉద్యోగం గురించి టెన్షన్ పెట్టుకోవద్దు. ఉద్యోగ భద్రత అనేటువంటిది మాత్రం మీకు ఉంటుంది. జీవిత ఆశయాలకు తగినట్టుగా ప్రయత్నాలను వేగంగా ఉంచండి. భవిష్యత్తు బాగుంటుంది. భూలాభం సూచనగా కనిపిస్తుంది. గతంలో ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. దైవ సందర్శనము, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన మొదలైనటువంటివి ఎక్కువ చేస్తారు. కృషిశీలత పెరిగి నైపుణ్యంతో విజయాలు కూడా విద్యార్థులు సాధిస్తారు. ఆర్థిక లాభాలు కూడా బాగానే ఉంటాయి. అలాగే చేపట్టిన పనులు పూర్తి చేయటంలో ఉత్సాహాన్ని కూడా ప్రదర్శిస్తారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది సంబంధ యోగాలు కూడా కలుగుతాయి. రావు అనుకున్నటువంటి బకాయిలు అయితే ఈ వారంలో కూడా రావచ్చు. విద్యార్థులు పరీక్షల యందు ఉత్తమోత్తమైనటువంటి విజయములను సాధిస్తారు. మకర రాశి వారికి ఈ వారమంతా యోగదాయకంగానే ఉంది.
అలాగే 1వ తారీఖు 2వ తారీఖుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు ఉండండి. డ్రైవింగ్ చేసేటువంటి వారు అన్నం తిన్న తర్వాతనే దూర ప్రయాణాలు చేయండి, సరిపోతుంది. ఇక మకర రాశి వారు అష్టలక్ష్మి ఆరాధన చేయడంతో పాటుగా చక్కగా శివారాధన 4వ తేదీ దత్త జయంతిని పురస్కరించుకొని దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మకర రాశి వారికి మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేస్తే మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతం అవుతాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కలిస్తే కుంభరాశి. గూగే, గోసాసి, సూసేసోధ, ఇది కుంభరాశి వారి యొక్క నామనక్షత్ర విషయాలు. ఈ వారమంతా రవి బుధులు శుభంగా ఉన్నారు, కుజగురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కుంభంలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి శనిచంద్రులు, అలాగే దశమంలో రవికుజ శుక్రులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఫలితాలైతే ప్రస్తుతం ఎంతో శుభంగా ఉండబోతున్నాయి కుంభరాశి వారికి. గృహ సంబంధంగా, కుటుంబ సంబంధంగా గత వారం ఉన్నట్టుగా ఈ వారం ఉండకపోవచ్చు. చికాకులు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా స్త్రీలకు పదోన్నతులు కలుగుతాయి. అప్పుల బాధ తగ్గుతుంది. కలత్ర సౌఖ్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు విద్యార్థులు, నిరుద్యోగులు. దైవ సందర్శనము, మిత్రుల సహాయ సహకారములు, గృహ నిర్మాణంలో ఉన్నటువంటి నైపుణ్యాదులతో ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో గొప్ప గొప్ప విజయములను సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి విషయములను సాధించుకోవటానికే కుంభరాశి వారు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడితే బాగుంటుంది. పెద్దలను మెప్పించి పనిచేయటం వల్ల కూడా ఇంట్లో పిల్లలకు ఆనందం కలుగుతుంది. ఆర్థిక ఫలితాలు పర్వాలేదన్నట్టుగానైతే ఉంటాయి. ముఖ్యంగా మీకు కుంభంలో ఉంటున్నటువంటి చక్కటి శుక్రయోగం అనేటువంటిది కొంత ఆనందదాయకమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వబోతోంది. అలాగే విద్యార్థులకు సామాజిక సంబంధాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా విజయ పరంపర వృద్ధి పొందుతుంది. అయితే ఒకటేంటంటే ముఖ్యమైనటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మధ్యవర్తిత్వం చేయకండి. మధ్యవర్తిత్వము చేయటం వల్లనే మీరు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మధ్యవర్తిత్వం అనేటువంటిది మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. కుంభరాశి వారు ఈ వారమంతా కూడా శివారాధన చేయండి. దత్తాత్రేయ స్తోత్ర పారాయణాదులు కూడా చేయండి. దుర్గా స్తోత్ర పారాయణాదులు కూడా చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు చేయటము. 4వ తేదీ రోజున దత్త జయంతిని పురస్కరించుకొని అద్భుతమైనటువంటి దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం మరచిపోకండి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిస్తే మీనరాశి. దీదూ, న్యా, జ్యా, దా, దే, దో, చాచి, ఇవి నామనక్షత్ర సంబంధమైనటువంటివి మీనరాశి వారివి. మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. రవి కుజ గురువులు అర్ధశుభులు. ముఖ్యంగా మీనరాశి వారికి మీనంలో శని చంద్రుల యొక్క కలయిక, వ్యయంలో ఉన్నటువంటి రాహువు, అలాగే 12లో ఉన్నటువంటి 12లో ఉన్నటువంటి రాహువు, అలాగే రవికుజ శుక్రుల యొక్క కలయిక కొంత మీనరాశి వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారం మిశ్రమ గ్రహ సంచారము అని చెప్పవచ్చు. మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయముల యందు స్పష్టత పెంచుకుంటే సరిపోతుంది. అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా అప్పులు చేయకపోవడమే మీకు ఉత్తమము. విద్యార్థులకు గురు శుక్ర శనివారాలు బాగుంటాయి. సంతానవర్గ విజయాలు కూడా కుటుంబంలో ఉన్నవారికి ఆనందాన్ని ఇస్తాయి. దూర ప్రయాణాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నది. ఆర్థికంగా కొంత అనుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదుల వల్ల కూడా బాగుంటుంది. కొంత అపోహలు విడిచిపెట్టి పనిచేయడం అనేటువంటిది కూడా మంచిది. చంచలత్వానికి దూరంగా ఉండండి.
మొహమాటం వల్ల అనుకోని సమస్యలు ఎదురు కావచ్చు. ఆత్మీయుల భాగస్వామ్యంలో పనిచేయటం వల్ల వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. అలాగే ముఖ్యంగా గందరగోళానికి గురి చేసేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. వారి మాటలు పట్టించుకొని మీరు మనస్తాపాన్ని పొందకండి. ఇది మీకు ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. అలాగే ఎక్కువగా విపరీతమైనటువంటి ఒక ఆవేశం అనేటువంటిది మీకు ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఆవేశానికి దూరంగా ఆలోచన ప్రధానంగా కూడా కాలం గడపడం అనేటువంటిది మీకు చాలా వరకు కూడా మంచిది. మీనరాశి స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫల ప్రాప్తి కూడా అతి త్వరలో కలగబోతోంది. వృత్తి వ్యాపారముల యందు కూడా బ్రహ్మాండమైన లాభాదులు కూడా కలుగుతాయి. గత వారం కంటే ఈ వారం కొంత అనుకూలంగా ఉంది కాబట్టి బాగుంటుంది. మీనరాశి వారు ఈ వారం అంతా దత్తాత్రేయ ఆరాధన, దుర్గా స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారు కూడా 4వ తేదీ దత్తాత్రేయ జయంతి రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, బాగుంటుంది. చక్కటి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటిది. ఇక 12 రాశుల వారు ఈ వారం ఒక గొప్ప విషయం ఏంటంటే దత్తాత్రేయ జయంతి వస్తోంది. ఆ దత్తాత్రేయ జయంతిని ప్రతి వారు కూడా ఇంట్లో జరుపుకోండి. ఎలా జరుపుకోవాలి ఏమిటి అనేటువంటిది కూడా నేను ఒక చిన్న వీడియో చేసి చెప్తాను. ఆ వీడియోలో మీరు చూసి చెయ్యండి. దత్తాత్రేయ ఆరాధన చక్కగా చెయ్యండి. దత్తాత్రేయ స్తోత్రపారాయణాదుల వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. దత్తాత్రేయ భగవానుడు మీ అందరినీ కాపాడుగాక అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. ఎవరైనా ఫోన్ కాల్స్తో అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఫోన్లో అపాయింట్మెంట్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో ఉన్న బలాబలాలు, వివాహానికి సంబంధించినటువంటి సానుకూలతలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా పరిశోధనాత్మకంగా కూడా మీకు చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైతే నాతో మాట్లాడాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరలా కలుసుకుందాము. సనాతన ధర్మాన్ని వదిలిపెట్టకండి. దైవాన్ని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి. జై శ్రీరామ్.